గైస్ ఈ వీడియోలో మనము ఎవరైతే చెన్నైలో ఉన్న ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి అలాగే చెన్నైలో ఉన్న మనకి ఐటీ పార్క్ సిరిసిరి ఆర్ సిప్కాట్ ఇక్కడికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ అండ్ ఈజియెస్ట్ రూట్ అయితే చెప్పబోతున్నాను. ప్రెజెంట్ మీకు ఏవైతే విజువల్స్ కనిపిస్తున్నాయో అవి మా యొక్క నేటివ్ లొకేషన్ నుండి చెన్నైలో ఉన్న ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఉన్న విజువల్స్ అనమాట. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా స్టార్ట్ అవ్వాలని కూడా చూద్దాం. సో ప్రెజెంట్ మనమైతే ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. వన్స్ మీరు ట్రైన్ దిగిన తర్వాత మనకి చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంటుందండి ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో మ్యాక్సిమం మనకి విజయవాడ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ అండి మ్యాక్సిమం 4 or 5th ప్లాట్ఫామ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆపేదానికి. వన్స్ మీరు ప్లాట్ఫామ్ దిగిన తర్వాత సో మీరు ముందుకు వచ్చినట్లయితే మీకు ఎగ్జిట్ ఉంటుంది అనమాట. మనకి అక్కడైతే బస్ స్టాప్స్ ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి. అలాగే ఈ యొక్క ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో లాస్ట్ ట్రాక్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు అనమాట. గైస్ వన్స్ మీరు స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఫ్రంట్ మీకు బస్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మేజర్గా 2 లైన్స్ ఉంటాయి అనమాట. మీరు మ్యాక్సిమం సెకండ్ లైన్ దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేయండి. జనరల్గా ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్ అయితే ఉంటుందండి. సో బస్ నెంబర్ వచ్చి 221. బట్ అది చాలా రేర్ అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఆ బస్సును చూడలేదు, ఎక్కలేదు కూడా. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. అది ఉంటే వెళ్ళని కూడా ఎక్కండి. సో ఇంకో బెస్ట్ రూట్ ఏంటంటే మనము ఈ సెంట్రల్ స్టేషన్ నుండి బ్రాడ్వేకి వెళ్ళాల్సి ఉంటుంది. బ్రాడ్వే నుండి మనకి డైరెక్ట్గా మన సిరిసిరి ఎంట్రన్స్ వరకు అయితే బస్సెస్ ఉంటాయి అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం బ్రాడ్వేకి వెళ్దాము. ఇక్కడ మీకు బస్సు చూపిస్తాను చూడండి ఏ బస్సు ఎక్కాలనేది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ విధంగా మీకు బస్సెస్ అనేవి వస్తున్నాయండి. సో ఈ బస్సును పట్టుకొని మీరైతే బ్రాడ్వేకి వెళ్ళిపోండి. సో బ్రాడ్వేకి దిగిన తర్వాత మీకు అక్కడి నుంచి ఇంకో బస్సు అయితే మారాల్సి ఉంటుంది. ఆ బస్ నెంబర్ అనేది చెప్తాను. అలాగే ఈ బస్కి లాస్ట్ స్టాప్ వచ్చేసి బ్రాడ్వే ఉంటుందండి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు స్టాప్ మిస్ అయిపోతుందని చెప్పేసి. అలాగే మనకి ఎంజిఆర్ సెంట్రల్ స్టేషన్ నుండి జస్ట్ 1 or 2 kilometers ఉంటుంది అనమాట. మీకు లాస్ట్ స్టాప్ అదే ఉంటుంది కాబట్టి మీకు బస్సు ఆగిపోతుంది, మీరు అక్కడ దిగేయచ్చు అనమాట. టికెట్ ప్రైస్ వచ్చి ఈ బస్సులో అయితే 5 rupees ఉంటుంది అంతే. వన్స్ మీరు బ్రాడ్వేలో దిగిన తర్వాత ఈ విధంగా 1 or 2 ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయండి. ఇక్కడైతే మీకు బస్సెస్ అని ఆపుతారు. ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ 1 or 2 బస్సెస్ మ్యాక్సిమం అన్నీ సిప్కాట్ ఎంట్రన్స్ వరకు వెళ్తాయి. అలాగే కొన్ని మాత్రం ఇన్సైడ్ వరకు వెళ్తాయి. ఇక్కడ నేను సిప్కాట్ ఎంట్రన్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మనకి కంపెనీస్ అనేటివి ఇన్సైడ్ సిప్కాట్లోకి వెళ్తే ఉంటాయండి. మనకి ఎంట్రన్స్ నుంచి 1 or 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో కొన్ని బస్సెస్ మనకి ఎంట్రన్స్ వరకు వెళ్తాయి కాబట్టి మీరు ఎంట్రన్స్ దిగిన ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మీకు ఎంట్రన్స్ నుంచి ఫ్రీక్వెంట్గా ఆటోస్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి అందువల్ల అయితే ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇంకా క్లారిటీ రావాలంటే మీకు చలో అనే ఒక యాప్ ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. చలో అనే యాప్ ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ బస్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఆ బస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి.